హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము ఎలాంటి పరిస్థితిలో ఉండి వాగ్దానం చూస్తున్నారని నాకు తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు. మరి మన దేవుడైన యెహోవా అంట, అంటే మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారంట మరి మరి మన దీపాన్ని వెలిగించేవాడంట. మన దీపం అంటే మన జీవితాన్ని వెలిగించేవాడంట. ఇప్పుడు దాకా మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో, దిక్కుచూతని పరిస్థితుల్లో చీకటే మీ గమ్యమయ్యి చీకటి బ్రతుకే మీకు చీకటి బ్రతుకే మీ గురి అయ్యి చీకటి బ్రతుకులో బతుకుతూ వేదనే మీ జీవిత చర్యగా ఉంటే భయపడగా దేవుడు సెలవిస్తున్నాడు. మీకు శుభవార్త, మీ దీపాన్ని వెలిగించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పటిదాకా మీరు ఎన్నెన్నో చేసుకుంటారేమో, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా మీద ఆధారపడకుండా ఉండవాక నీవు నన్ను ఒక్కసారి దేవా అని నాకు ప్రార్థించు, నేను నీ జీవితాన్ని వెలిగించేవాడినై ఉన్నాను. ఇప్పుడు దాకా ఆ ట్రై ఈ ట్రై అన్నీ చేసావు, నన్ను ఒక్కసారి అయ్యా అని నా దగ్గరికి రా, నేను తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తా, నీ జీవితం అనే నీ దీపాన్ని వెలిగిస్తా దేవుడు సెలవిస్తున్నాడు. మరి అలాగే దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితి చీకటి, నీవు చీకటిలో ఉన్నావు, నీవే చీకటిగా ఎంతో ఇబ్బందికరంగా నీవు అలా బతుకుతూ ఉన్నావు, చీకటి బ్రతుకులో ఉన్నావు. నీవు నీ జీవితమైన ఆ చీకటి నేను వెలుగుగా మారుస్తా, నా దగ్గరికి రా, నాకు ప్రార్థించు, అయ్యా నా తప్పులన్నీ మన్నించు అని నా దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకొని క్షమాపణ అడిగిన రక్తం చేత కడగబడు. నీ జీవితాన్ని నేను వెలుగుగా మారుస్తా, నీ దీపాన్ని వెలిగిస్తా, జీవితాన్ని వెలుగుగా మారుస్తా, నిన్నే ఒక వెలుగుగా మారుస్తా, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చేలాగా నిన్నే ఒక వెలుగుగా మారుస్తా. భయపడవాక నిన్ను అనేక మంది ఆశీర్వాదకరంగా మారుస్తా, నీవు అనేకులకు అప్పిచ్చేలాగా చేస్తా. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న చీకటి జీవితం త్వరలో ఉండదు, నీవు అనుకుంటున్న ఏడుపు జీవితం త్వరలో ఉండదు. నా యందు నమ్మిక ఉంచు. నీవు నా యందు నమ్మిక ఉంచితే అనేక జన్మలకు అప్పిచ్చలేవు, కానీ అప్పు చేయవు. నువ్వు నాకు ఇష్టానుసారంగా బ్రతుకు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. దేవుని దగ్గరికి వచ్చాయా అని ఒక్కసారి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన మీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఆయన సన్నిధిలో మొర్ర పెట్టండి, మీ బాధ అంతా చెప్పుకోండి. చాలామంది అనుకుంటారు నాకు ప్రార్థన చేయడం రాదని, అది ఎంతో పొరపాటు. ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారో అలానే మాట్లాడండి. ఎలా అంటే ప్రభువా ఇదయ్యా అని మాట్లాడి ప్రభుతో చివరిలో యేసు నామమున అడుగుచున్నాం తండ్రి అని, యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అని అనండి. మరి దేవుడు మీ ప్రతి ఒక్క ప్రార్థన వినేవాడు. మీ పరిస్థితి ఎలా చెప్పుకోండి, ఆయన దగ్గర కన్నీళ్ళు విడిచి చెప్పుకుంటే ఆయన మీ జీవితంలో అద్భుతమైన కృప చూపించే వాడే ఉన్నాడు. ఆయన తప్పకుండా కృప చూపిస్తాడు. చాలామంది నా కన్నీళ్ళు ఆయన చూస్తాడా అని అనుకుంటారు. ఆయన చూసేవాడై ఉన్నాడు, ఆయన వినే వాడై ఉన్నాడు. ఆయన నమ్మండి, ఆయన ప్రార్థన చేయండి. మనుషులైన మీ కన్నీళ్ళ ముందు అయ్యో పాపం అని వెనకమాల ఎంతో కవ్యములుగా నవ్వుకునే వాళ్ళుగా ఉంటారు. కానీ కొంతమంది ఏమో మీ మొహానే నువ్వు ఇట్లాంటి తప్పుడు పని చేసి అందుకే జరిగింది అని మీ మొహానే అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎలాంటి తప్పు చేసినా ఆయన తన రక్తంతో కడిగి పరిశుద్ధుడిగా చేసి ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు. నీవు చనిపోతే నరకానికి వెళ్ళాలి, కానీ నీ దీపాన్ని వెలిగించేవాడై ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయన మాట విను, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకు. ఆయన దగ్గరికి వచ్చాయా ఆ పరిస్థితి మార్చని ప్రార్థన చేయి, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకు. అబద్ధాలు ఎలాంటివి ఏం చెప్పకుండా ఎలాంటి పరిస్థితి ఉన్నా అయ్యా అని అట్లా ప్రార్థిస్తూ ఆయనే మీ జీవితాన్ని ఎదురుగా మారుస్తాడు. ఆయనే మారుస్తాడు. ఆయన సమస్త బాధ
చూస్తున్న వాడే ఉన్నాడు. ఆయన ప్రార్థించి ఆయన కొరకు చూపిస్తాడు. అబద్ధాలు అడవాక ఎలాంటి పరిస్థితి ఉన్నా అప్పుడు దేవుడు తప్పకుండా కొరకు చూపిస్తాడు. తప్పకుండా నీ పరిస్థితి అంతా ఆయనతో చెప్పి ఆయన ఇష్టాస్తాను బ్రతుకు. మరి ఫ్రెండ్స్ రోజు వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తోత్రాలు. ఈ నీ బిడ్డలందరూ ఈ లోకంలో ఉన్న నీ బిడ్డలందరూ నేను నమ్ముకుని మనసు ప్రచారాలు పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకొని సహించి పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని దేవా రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయించి యేసునామం పేరట అడుగుతున్నాం. అదే పరలోకమందు నా జ్ఞానం మరి డిఫరెన్స్ రోజు వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం వరకు ఇక్కడ కనిపిస్తున్నా. +91 635 9600 నేను అందరికి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో నింపుతాం. అందువల్ల దేవుని కృప ఆశిస్తుంది. అందరికీ తోడై నడిపించుగా. కానీ ప్రైజ్లో